హలో పీపుల్. ఈరోజైతే నేను వరలక్ష్మి ఫెస్టివల్కి అయితే ఫ్లవర్స్ పండ్లు అయితే కొనడానికి అయితే వెళ్తున్నానండి. బట్ మామూలుగా ప్రతిసారి నేనైతే మాత్రము కేఆర్ మార్కెట్కి అయితే వెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడైతే కుదరలేదు. అందుకే మా ఇంటి దగ్గర ఉన్న ఫ్లవర్ షాప్కి అయితే వెళ్తున్నానండి. బట్ ఇక్కడ మాత్రం భయంకరంగా కాస్ట్ అయితే మాత్రం ఉంటుంది. బట్ ఏం చేయలేం కదా ఫెస్టివల్స్ టైంలో. ఇప్పుడు నాతో పాటు మరి మీరు కూడా చూడండి ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటి అనేది. ఓకే, నేనైతే ఈ షాప్ దగ్గరకు అయితే వచ్చానండి. చూడండి ఎంత రష్గా ఉన్నారో. నార్మల్గా అయితే ఇంత రష్ ఉండదు, బట్ ఫెస్టివల్ సీజన్ కదా ఇంతే రష్గా అయితే ఉంటుందండి. నాకైతే మాత్రం అక్కడ ఒక 10 మినిట్స్ దాకా పట్టింది వీడియో తీయడానికి కూడా. అస్సలు కుదరలేదండి. ఫ్లవర్స్ అయితే తీసుకుని ఇంటికి వచ్చాను. ఈ ఫ్లవర్స్ చూసారా, ఇది వచ్చి 100 గ్రామ్స్ ముల్లలు వచ్చి 80 రూపీస్ తీసుకున్నారండి. ఇంక ఈ చామంతి పూలు ఉంది, కేజీ వచ్చి 280 రూపీస్ అండి. కానీ అస్సలు బాగోలేదండి. ఫుల్ వాటర్ అయితే చల్లైతే చేశారు. వేస్ట్ ఫ్లవర్స్ అయితే ఎక్కువ వచ్చాయండి. అసలు నాకైతే ఈసారి ఈ ఫ్లవర్స్తో ఏ మాత్రం సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఇలా అయితే కాదు అనుకుని మళ్ళీ ఈవినింగ్ అయితే నేను హెడ్ బాత్ చేసి గాంధీ బజార్కి అయితే వెళ్ళానండి. మేమైతే బనశంకరిలో ఉండేది. మా ఇంటికి అక్కడికైతే ఒక 1 కిలోమీటర్ అండి. ఇంకా గాంధీ బజార్కి అయితే వెళ్ళాం, మిగతా పూజ సామాన్లన్నీ తీసుకుందాము అనేసి. బట్ ఇక్కడ చూస్తే మాత్రం బీభత్సంగా రష్ అయితే ఉన్నారండి. ఆబ్వియస్లీ ఎప్పుడు ఫెస్టివల్స్కి ఇక్కడ రష్గానే ఉంటారండి, చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇది కంపేర్ చేస్తే కేఆర్ మార్కెట్ అయితే, కేఆర్ మార్కెట్ లాంటి పెద్దది కాదు, బట్ మినీ కేఆర్ మార్కెట్ అయితే అంటారండి దీన్ని అయితే. అక్కడ దొరికేవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడైతే దొరుకుతాయి, బట్ కాస్ట్ అయితే మాత్రం కొంచెం కాస్ట్గానే ఉంటుందండి. కేఆర్ మార్కెట్లో అయితే కొంచెం చీప్గా ఉంటుంది, బట్ ఇక్కడైతే మాత్రం కాస్ట్లీగానే ఉంటుందండి. బట్ చాలామంది అంటుంటారు కదండి, బెంగళూరులో అయితే ఫ్లవర్ రేట్ అయితే చాలా తక్కువగా ఉంటాయని. బట్ ఈ వరలక్ష్మి పూజకు కానీ ప్లస్ వినాయక చవితికి వస్తే మాత్రం పూల్ రేట్ మాత్రం బీభత్సంగా అయితే రేట్ ఎక్కువ ఉంటుందండి. ఎంతంటే అసలు చెప్పాల్సిన లేదు, అంత హై కాస్ట్ అయితే పెడతారు ఇక్కడ. బట్ నేనైతే మాత్రం ఫ్లవర్స్ అయితే తీసుకోలేదండి. లాస్ట్లో ఈ అరటి పిల్లలు అయితే తీసుకున్నాను. ఇది కూడా 2 వచ్చి 150 రూపీస్ తీసుకున్నారండి. ఈ అరటి పిల్లలు ప్లస్ దాంతోపాటు మామిడాకులు అయితే తీసుకున్నానండి. సరే, ఇక్కడ ఈ మాల బాగుంది కదా తీసుకుందాం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానీ కాస్ట్ అడిగితే అక్షరాల 5,000 చెప్పారండి. ఇక్కడైతే బిలో 2000కి అయితే ఏ మాల లేదండి, అన్నీ 2000 ప్లస్ రేటే ఉన్నాయండి. చూడండి ఎంత రష్గా ఉందో. మాకు బైక్ పార్కింగ్ చేయడానికి కూడా చాలా టైం అయితే పట్టింది. ఇక్కడ శారీ కూడా తీసుకున్నాను, బట్ కానీ ఫుల్ వర్షం పడిందండి, షూట్ చేయలేకపోయా. ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు అయితే ఫేస్ వాష్, కాళ్ళు చేతులు అయితే కడుక్కున్నానండి. ఇంకా ఎలాగో ఇంకా రేపు మార్నింగే అన్నీ చేసుకోవాలంటే నాకు కష్టమైపోతుంది కదా. నేను ఒకటే చేసుకోవాలి కాబట్టి కష్టమైపోతుంది. అందుకే ఇలాగా ముందు రోజు నైటే నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఫొటోస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని వాటికైతే పసుపు కుంకుమ బొట్లు అయితే కూడా పెట్టేసుకున్నానండి. మళ్ళీ మార్నింగ్ అయితే అంతా కంగారుగా ఉండకూడదు కదా, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చేసుకోవాలి, అన్నీ ఇబ్బంది అవుతుందనేసి ఇలా నేను నైట్ టైమే అన్నీ డెకరేషన్ అయితే చేసుకున్నానండి. ఇంకా ఈ ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి బొట్టులు పెట్టేశాక నేనైతే మాత్రము ఇది కలసపు సామాన్లు ప్లస్ ఇవి దీపస్తంభాలు అయితే దించుకున్నానండి. నేను నార్మల్గా అయితే ఇవి కింద అయితే పెట్టానండి, ఎందుకంటే డైలీ అయితే యూజ్ ఉండదు కాబట్టి ఇలా బ్యాగ్లో ప్యాక్ చేసి బాక్స్లో అయితే పైన అయితే పెట్టేస్తాను. ఇంక రేపు ఫెస్టివల్కి కావాలి కాబట్టి ఈ దీపకుందులు, కలసం చెంబు ప్లస్ రాగి చెంబు అయితే తీసుకున్నానండి. ఎందుకంటే అమ్మవారికి శారీ కూడా డ్రేప్ చేయాలి కాబట్టి అమ్మవారిని కూర్చోపెట్టాలి కదా. ఇంకా ఇవి రాగి చెంబు అవి కావాలి కాబట్టి అవి కూడా తీసేసుకున్నానండి నేనైతే. ఇంక ఇవన్నీ నీట్గా వాష్ చేసి అయితే ఆరబెట్టేశాను. అవి వారే లోపలైతే మాత్రం నేనైతే అమ్మవారికి అయితే శారీ అయితే డ్రేప్ చేశానండి. బట్ నాకైతే నిజంగా చెప్పాలి అంటే అసలు నాకు శారీ కట్టుకోవడమే రాదండి. బట్ నాకైతే మాత్రం అసలు ఎలా కడతానో అని అనుకున్నా, బట్ ఏమో తెలియదు. కానీ అది అమ్మవారి కోసం కడుతున్నానని ఏమో అని వితిన్ 20 మినిట్స్లో అయితే నేనైతే శారీని అయితే చక్కగా అయితే కట్టేశానండి. అసలు నాకే షాక్ అనిపించింది. ఫస్ట్ టైం ఇలా శారీ అయితే నేను అమ్మవారికి కట్టడము. నార్మల్గా అయితే బ్లౌజ్ పీస్తో డెకరేట్ చేసి పూజ చేసేదాన్ని, బట్ ఎందుకు నాకు ఈ సారీ అయితే శారీ కట్టాలి అని అనుకున్నాను. అందుకే ఈ శారీ నేనైతే అక్కడ షాప్లో తీసుకొని వచ్చింది మాత్రము. అందుకే కానీ ఎంత చక్కగా వచ్చిందంటే నేనే షాక్ అయ్యానండి. అసలు నాకే శారీ కట్టుకోవడం రాదు, బట్ అమ్మవారికి అనేసరికి చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా అయితే వచ్చిందో. ఇలా డెకరేట్ చేసేసాను ముందు రోజు నైటే. జ్యువెలరీ కూడా సెట్ చేసేసానండి. ఒక 3-4 సెట్స్ అయితే ట్రై చేసి చూసాను, కానీ నాకైతే పెద్దగా కొన్ని అయితే నచ్చలేదండి. మరీ
గ్రాండ్గా పెట్టడం మరీ అంటే హెవీగా అయితే అంత బాగో అనిపించలేదు, ఎందుకంటే శారీ కూడా కనిపించాలి కదా, రేపు మార్నింగ్ ఫ్లవర్స్ వేస్తే అంతా ఇది క్లమ్జీగా అయిపోతుందని జస్ట్ సింపుల్ జ్యువెలరీతో అయితే మా అమ్మవారికి అయితే మాత్రం నేనైతే సెట్ చేశానండి. ఎంత సింపుల్గా ఉందంటే చాలా సింపుల్గా అయితే నాకు వచ్చిన దాంట్లో అయితే నేనైతే మా అమ్మవారిని అయితే ఇలా అయితే డెకరేట్ చేసుకున్నానండి. ఐ హోప్ నాకు తెలిసి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే మర్చిపోకుండా అయితే మాత్రం లైక్ చేయండి అండ్ మా అమ్మవారు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదైతే మాత్రము ముందు రోజు, రేపు వరలక్ష్మి వ్రతం అయితే ముందు రోజుగా నేను చేసుకున్న ప్రిపరేషన్ అండి. ఎందుకంటే ఒకే రోజు అన్నీ చేయాలంటే మాత్రం కష్టమైపోతుంది. కుకింగ్ చేయాలి, మళ్ళీ అమ్మవారికి డెకరేట్ చేయాలంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. నేనైతే 5 కాదు కానీ 6 o'clock అయితే స్టార్ట్ చేయడం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. ఆరా తీరా టైం చూసేసరికి 11 అయిపోయిందండి. సో ఆబ్వియస్గా ఆల్మోస్ట్ 4 hours టైం అయితే తీసుకునింది. అన్నీ వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని పటాలన్నీ తుడిచి బొట్టులు పెట్టేసరికి అయితే ఆ టైం అయితే అయింది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి బెంగళూరు పిల్ల. రేపైతే మళ్ళీ ఇంకొక